నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కర్నూలు నగరంలో కండేరి వీధి బాధితులకు పునర్నివాసం కల్పించాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కర్నూలులోని 1వ వార్డు కండేరిలో పేదల నివాసం ఉండే 10 గుడిసెలను అధికారులు శనివారం కూల్చేశారు. 40 సంవత్సరాల నివాసం ఉంటున్న తమను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా శనివారం ఉదయం కూల్చేశారని బాధితులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. 3 సెంట్ల పోరంపోకు స్థలంలో 10 కుటుంబాల నివాసం ఉంటే స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేస్తే అధికారులు కూల్చేశారని బాధితులు తెలిపారు. తమకు పునర్నివాసం కల్పించకుండా తమ గుడిసెలను ఎలా కూల్చేస్తారని వారు ప్రశ్నించారు. తమ గుడిసెలు కూల్చేయడంతో తాము రోడ్డు పాలయ్యామని అధికారులు వెంటనే స్పందించి తొలగించిన గుడిసెలను తిరిగి ఏర్పాటు చేయాలని బాధితులు ప్రమీలమ్మ మరియు చెన్నమ్మ మీడియాతో వారి బాధను వ్యక్తపరిచారు. తరువాత వారు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. మా పిల్లల మీద పొట్టిని తొక్కించినారు. కానీ గాయాలు ఒకటి కాలేదు. కానీ సూరి పగులు ఏమి వాళ్ళకందరికీ చావున్నాయి. మళ్ళీ కాదనుకో వాళ్ళకంతా చావున్నాను. ఏం చెప్తున్నారంటే మీ కొట్టాలి పీకంత వరకు మా నిద్రపోము, పీకించేంత వరకు మాము కంటికి పువ్వు నిద్రపోము. మీ పీకించి ఎన్ని లక్షలు పెట్టినా మీ కొట్టాలి పీకిస్తాను. మామైతే ఇలా ఇలా ఉన్నాం. మీరు పిచ్చగల రకాలు ఉన్నారు, మా కోట్ల ముందర పిచ్చగల రకాలు ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఇల్లులో పని చేసుకొని మేము బతుకుతున్నాము. ఏ న్యాయం లేకుండా మాకు కొట్టాలి. ఈ రోజు మాకు ఏది మాకు విధంగా మాకు చెప్పాలి కదా. కానీ కూడు నీళ్ళు లేకుండా 2-3 రోజుల తినమా మేము ఏమి ఇన్ని రోజుల నుండి ఏమి సమస్య వాళ్ళ పిల్లలకి ఈ రోజు కావాలనుకోవచ్చు. వాళ్ళు డబ్బిచ్చి ఆ పోలీసు వాళ్ళు కొన్నదాకా మాకు రక్షణ ఉండకున్నాగా వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళకి రక్షణ ఉండవు. 200 మంది వచ్చినారు పోలీసులు. మా ఇంటి చుట్టూ 200 మంది ఒక్కరు ఊడుకోమాలని ముట్టుకొని మా సామాన్లు పోయినాయి. మా పిల్లలు దెబ్బలు ఒకరోడు కాపాడుతున్నారు. మాకు తిండి లేదు, తిండి అక్కడనే పోయినాయి. అన్ని భూమి పాలైపోయినాయి. మాకంతా ఏమీ లేదు. ఈ బట్టలు కూడా మాకు లేవు, ఈ బట్టలు కూడా మాకు లేవు. కాలు వాళ్ళు నాకు పాపం న్యాయం చేయాలి. కానీ మా ఇల్లు మాకు కావాలా, మా జోదలు మాకు కావాలా. మాకంతా కాల్ చేయండి. అలా కావాలని వస్తాను. మా మొత్తం ఇల్లు ఆ జోదలు మాకు కావాలా. ఇల్లు ఆ జోదలు మాకే కావాలా. నేను పిల్లని అంత పిల్లప్పుడు నేను అక్కడ జీవం చేసిన 45 ఏళ్ళు అయింది. 45 ఏళ్ళంటే ఈ రోజు పిల్లలకి వచ్చినారు. వాళ్ళ కమిషన్ వాళ్ళకి లంచాలు ఇచ్చి మా ఇంటికి కూడా బుద్ధి మీరు మీద వాళ్ళు, మీరు చిన్నవాళ్ళు, మీరు కలిచాలు అనిపించారు. మా అత్త మా అమ్మాయి చేసుకునేది. మా అత్త వాళ్ళకే పిల్లలు, ఆ పిల్లలకి పెళ్లి చేసినారు. పిల్లలు చేసుకుంటే తినాలా లేకుండా లేదు సార్. అలాగే ఇంట్లో ఉన్న కన్నా ఉద్యోగాలు ఉన్నాయి. అని ఇల్లు పడగొడతా చర్చి మందిరం పడగొట్టినారు సార్. చర్చి మందిరం పడగొట్టినారు. మా ఇల్లు పడగొట్టినారు. ఆ ఇల్లు మా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, సచివాలయంలో జాబులు ఉన్నాయి. మాకు ఎంత దూరమైన చేస్తామో మీకు నిద్ర పడి చెప్తున్నాం. ఇళ్ళన్నీ పడగొట్టి అంతవరకు నాకు నిద్రపోమని చెప్తున్నారు సార్. మాకు ఎక్కడ పోలేదు. 45 ఏళ్ళు దాటిపోయినా సార్. ఆ ఇల్లు చేసుకుంటే తినాలా లేకుండా మల్లికార్జున సూరి పౌరు రేణుక రాజేశ్వరి మొత్తమ్మ మార్కులు సుధాకర్ అందరు సార్. గవర్నమెంట్ ప్లేస్ పెట్టు మేము ఎంత దూరమైనా అందరు ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి మేము ఎంత దూరంగానే వస్తాము. సిసిగా మాట్లాడుతున్నారు. రోజు మాటలు మాట్లాడితే పోలీసులు ఫోన్ చేసి పిలిపించి మా పిల్లలు దాడి చేస్తున్నారు. మాట్లాడుతున్నారు మొత్తం 12 ఇల్లు అయినాయి చర్చితో సహా. 26 ఉన్నాయి సార్. చర్చితో సహా సార్ అన్ని మూలబట్టారు. కమిషనర్ నిన్ననే కంప్లైంట్ వచ్చింది. రేణుక మున్సిపల్ ఆఫీస్కి పోతే ఆడే ఉండేమంటారు సార్. మాకంటే దాని మీద అభ్యర్థులు లేరు. మీరు మీతో చేసుకొని తినట్టారు ఉండాలని చెప్పారు సార్. సరే అని ఇంకొంటే మళ్ళీ కంప్లైంట్ అంతా కొట్టుకోండి సార్. ఒకటి కాదు అడిగారా అది కంప్లైంట్ పెట్టారు సార్. కమిషనర్ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.